హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ టెట్ ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని ఫ్రెండ్స్ ఇంకా కేవలము 25 డేస్ సమయం మాత్రమే ఉంది. మరి 25 డేస్లో మీ ప్లానింగ్ ఏ విధంగా వేసుకోవాలనేది ఒక చిన్న వీడియో. మరి వీడియో చివరి వరకు అబ్జర్వ్ చేస్తే మీ యొక్క ప్రిపరేషన్ ప్లానింగ్స్ ఏ విధంగా ఉండాలి, మంచి స్కోర్ సాధించాలి అంటే ఈ టైంలో మీరు చేయాల్సినవి ఏంటి, చేయకూడనివి ఏంటి అనేది స్పష్టంగా చెప్తా. వీడియో చివరి వరకు అయితే ఫాలో కాగలరు. అదేవిధంగా మన ఛానలే టెట్ మరియు డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకు చిన్న లైక్ చేయండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. మరి టాపిక్ డిస్కస్ చేసే ముందు ఫ్రెండ్స్, మనము టెట్కు సంబంధించి ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని, ఎస్జిటి ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉంటారో వారిని బేస్ చేసుకొని టెట్ పరంగా ప్రజెంట్ అయితే 50% డిస్కౌంట్తో మనము 3 కోర్సెస్ రన్ చేస్తున్నాము. మరి ఆ కోర్సెస్ ఏంటి, ఫీజెస్ ఏంటి ఒకసారి అబ్జర్వ్ చేస్తే, మీకు ఎస్జిటి టెట్ పరంగా కంప్లీట్గా ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే క్లాస్ వైజ్గా, లెసన్స్ వైజ్గా ఉంటాయి ఫ్రెండ్స్. అంటే మీకు సిలబస్ బేస్ చేసుకొని కంప్లీట్గా టెక్స్ట్ బుక్ ఆధారంగా క్లాస్ వైజ్గా, లెసన్స్ వైజ్గా మీకు ప్రీవియస్ బ్యాచ్లో యాక్టివేట్ చేసి మీకు ప్రీవియస్ లింక్స్ కూడా సెండ్ చేయడం అయితే జరుగుతుంది. మరి కేవలం ఎగ్జామ్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే కేవలం 300 రూపీస్ మాత్రమే. ఈ ఆఫర్ అయితే మిస్ చేసుకోవద్దు. మీకు క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే, కంప్లీట్ సిలబస్ బేస్ చేసుకొని క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే 50% డిస్కౌంట్తో ప్రజెంట్ కేవలము 600 రూపీస్కి మాత్రమే రన్ అవుతుంది. ఎవరైనా క్లాసెస్ ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే వినియోగించుకోగలరు. మరి మొత్తం సిలబస్ ఆధారంగా, అంటే టెట్ కంప్లీట్ సిలబస్ని బేస్ చేసుకొని మనము 20 పార్ట్స్గా సిలబస్ని డివైడ్ చేశాము. 20 పార్ట్స్గా డివైడ్ చేసి 20 రివిజన్ టెస్ట్లు ఎవరికైనా కావాలి అనుకుంటే ఇక్కడ కూడా మీకు కేవలము 50% డిస్కౌంట్తో 300 రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము. సో బెస్ట్ ఆఫర్, 50% డిస్కౌంట్తో ప్రజెంట్ అయితే బ్యాచెస్ అయితే రన్ అవుతున్నాయి. మరి ఎవరికైనా విల్లింగ్ ఉంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి, నా వాట్సాప్ నెంబర్ సేవ్ చేసుకోండి. ఎంవీఆర్ నంద్యాల 8341949272 8341949272 నా వాట్సాప్ నెంబర్ సేవ్ చేసుకోండి. మరి పై 3 కోర్సెస్లో మీకు ఏ కోర్స్ కావాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ ఎగ్జామ్స్ కావాలి అనుకోండి, ఎగ్జామ్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి నా వాట్సాప్ నెంబర్కి. క్లాసెస్ అండ్ ఎగ్జామ్స్ కావాలి అనుకోండి, క్లాసెస్ అండ్ ఎగ్జామ్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి. రివిజన్ టెస్ట్లు కావాలి అనుకోండి, రివిజన్ టెస్ట్లు పర్పస్ అని నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. ఎవరైనా జాయిన్ కావాలి అనుకుంటే మాత్రము ఇదే ఒక మంచి అవకాశము. ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు. బట్ నా వాట్సాప్ నెంబర్ 8341949272. మరి రివిజన్ టెస్ట్లు యొక్క షెడ్యూల్స్ ఏ విధంగా ఉంటాయి మరి ఒక్కసారి అబ్జర్వ్ చేయొచ్చు. 3 డేస్ అయింది రివిజన్ బ్యాచెస్ స్టార్ట్ అయ్యి. మీకు ప్రీవియస్ బ్యాచెస్ కూడా ఇలాగే ఉంటాయి ఫ్రెండ్స్. మరి మీకు ఏ కోర్స్ కావాలి అనుకుంటే ఆ కోర్స్ అనమాట. ఇలా మొత్తం రివిజన్ టెస్ట్ల పరంగా 5 సబ్జెక్టులు కవర్ చేస్తాం అనమాట. 5 సబ్జెక్టులు కవర్ చేసి మొత్తం సిలబస్ బేస్ చేసుకొని, ఇక్కడ ఇచ్చినటువంటి సిలబస్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని ఎగ్జామ్ నిర్వహించడం అయితే జరుగుతుంది. ఇది రివిజన్ టెస్ట్ పరంగా. అదే మీకు ఎగ్జామ్స్ క్లాస్ వైజ్, లెసన్స్ వైజ్గా మీకు కావాలనుకోండి, ఏ క్లాస్ కా క్లాస్, ఏ లెసన్ కా లెసన్, ఏ టాపిక్ ఆ టాపిక్, అలా మీకు ప్రతిదీ ఇండివిజువల్ ఎగ్జామ్ ఉండడం అయితే జరుగుతుంది. క్లాసెస్ ఎగ్జామ్స్ కూడా అంతే. మీకు ఇండివిజువల్ క్లాసెస్ ఉంటాయి, క్లాస్ తర్వాత ఎగ్జామ్ ఉంటుంది. ఇలా ఒక షెడ్యూల్ వైజ్గా మీకు ఉంటుంది. మంచి ప్రాసెస్. ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దని మాత్రము ఒక ఫ్రెండ్గా మీకు సలహా అయితే ఇస్తున్నాను. ఇది మన కోర్సెస్ పరంగా ఆఫర్స్. మరి ఇక్కడ కోర్స్ మనం ఇంకా మెయిన్ కంటెంట్లోకి వెళ్తే, అసలు ఈ టెట్ ప్రిపరేషన్ దేనికి ఇంపార్టెన్స్, అసలు స్కోర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్, గత మెగా డిఎస్సిలో 0.002 మార్క్స్తో కూడా జాబ్ నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అది మీ అందరికీ తెలిసిందే. మనం ఒక వీడియో కూడా చేశాము. సో డిఎస్సి పరంగా జిల్లాలను బేస్ చేసుకొని, ప్రతి జిల్లాను బేస్ చేసుకొని కేటగిరీ ప్రకారము కట్ ఆఫ్ ఎంత పోయింది, ఆ నెక్స్ట్ ర్యాంక్ ఎంత ఉంది. సో దాన్ని చూస్తే మీరే షాక్ అవుతారు. లాస్ట్ కట్ ఆఫ్ ర్యాంక్ ఎంత, లాస్ట్ జాబ్ పరంగా కట్ ఆఫ్ ఎంత, జాబ్ మిస్ అయినటువంటి ఇంకా నెక్స్ట్ ర్యాంక్లో వాళ్ళు ఎవరున్నారు, ఆ మార్కుల పరంగా మీరు అబ్జర్వ్ చేస్తే అన్ని 0.002, 0.05, 0.5 లోపే ఉన్నారు తప్ప 1, 2, 3 మార్కుల వేరియేషన్లో ఎవ్వరూ లేరు. అంటే మీకు ప్రతి హాఫ్ మార్క్ కూడా, నేను చెప్పను, ప్రతి 0.0001 మార్క్ కూడా ఇంపార్టెంటే అనేది మాత్రము ఒక ఫ్రెండ్గా మీకు సలహా అయితే ఇస్తున్నా. ఇక్కడ మళ్ళీ చెప్తున్నా, టెట్ వెయిటేజ్ అనేది 20% మీకు డిఎస్సిలో ఉంటుంది. ఇది ఫస్ట్ స్టెప్.
నెక్స్ట్ ఏం సలహా ఇస్తున్నానంటే తెలిసి తప్పులు చెయ్యొద్దు. చదివేది ఏదైనా నేను మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు చాలా వరకు గతంలో కూడా అనుభవించుంటారు. నేను మళ్ళీ మళ్ళీ గుచ్చి గుచ్చి ఎందుకు చెప్తున్నానో ఒక్కసారి ఆలోచించుకోండి, ఓకేనా? మీరు చాలామంది తెలిసి బిట్లు తప్పులు చేస్తూ ఉంటారు. చాలా వరకు కామన్ మిస్టేక్స్ ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఏదో ఒక 1 మార్కే కదా, 2 బిట్లే కదా, లేదా ఒక్క బిట్టే కదా అనేటువంటి అశ్రద్ధతో ఉంటారనమాట. మీరు గతంలో టెట్ పరంగా కావచ్చు, డిఎస్సి పరంగా కావచ్చు, ఒక్క బిట్టే కదా పోతే పోనీలే, లేదా 2 బిట్లే కదా పోతే పోనీలే అనుకుంటే మాత్రము చాలా చాలా సఫర్ కావాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ టెట్ యొక్క స్కోరు 80లు 90లు సరిపోవు. ఓకే, క్వాలిఫై కావడానికి సరిపోతాయి. ఈవెన్ ఓసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 90 అని, బీసీ వాళ్ళకైతే 75 అని, ఎస్సీ ఎస్టీ పిహెచ్ వాళ్ళకైతే 60 అని, ఇవి క్వాలిఫై మార్క్స్కి అయితే సరిపోతాయి తప్ప జాబ్ సాధించడానికి ఆ మార్క్స్ అనేటివి టార్గెట్ అయితే పెట్టుకోవద్దు. క్వాలిఫై కావడం ఇంపార్టెంట్ కాదు మీకు ఇప్పుడు, డిఎస్సి సాధించడం ఇంపార్టెంట్. టెట్ క్వాలిఫై అయిన వాళ్ళందరూ డిఎస్సి సాధించరు. సో టెట్ క్వాలిఫై కావడం విషయం కాదు ఇక్కడ. మీరు డిఎస్సిలో జాబ్ సాధించాలి అంటే మీకు టెట్ యొక్క స్కోర్ అనేది చాలా చాలా కీలకం. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా, టెట్లో మంచి స్కోర్ మీద ఫోకస్ చేయండి. 135+. అదేంటి నాకు అంత స్కోర్ వస్తుందా, అంత స్కోర్ సాధించగలనా అనేటువంటి క్వశ్చన్ మార్క్ మాత్రం వేసుకోవద్దు. నేను మళ్ళీ చెప్తున్నా, మీ నెగిటివ్ మైండే మిమ్మల్ని 100% అయితే డిసప్పాయింట్ చేస్తుంది. ఎప్పటికీ ఒక పాజిటివ్గా వెళ్ళాలి. సో 135 సాధించాలి. సో ఎందుకు సాధించలేము? ఇంకా 25 డేస్ సమయం ఉంది. ఈ 25 డేస్ని పర్ఫెక్ట్గా వినియోగించుకుంటే నాలో ఉన్నటువంటి స్ట్రెంగ్స్ ఏంటి, నాలో ఉన్నటువంటి వీక్నెసెస్ ఏంటి, వాటిని ఐడెంటిఫై చేసుకొని వాటిని సరి చేసుకుంటూ ముందుకు వెళ్తే మీరు ఖచ్చితంగా టెట్లో మంచి స్కోర్ అయితే సాధించగలరు. ఇది మాత్రము హైలైట్ చేసుకోండి. ఎందుకంటే వెయిటేజ్ చాలా ఉంది కాబట్టి 20% వెయిటేజ్ ఉంది. సో టెట్ మార్క్స్ అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి అశ్రద్ధ చేయవద్దు. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే సోషల్ నెట్వర్క్స్కి దూరంగా ఉండండి. టెట్లో మంచి స్కోర్ సాధించాలి అంటే ఈవెన్ టెట్ ఒకటే కాదు నేను చెప్పేది, డిఎస్సి పరంగా అయినా కానివ్వండి. సో 100% సోషల్ నెట్వర్క్స్కి దూరంగా ఉండండి. సోషల్ నెట్వర్క్స్కి నువ్వు ఎప్పుడైతే దూరంగా ఉంటావో జాబ్కి లేదా మంచి స్కోర్కి నువ్వు అంత దగ్గర అవుతావు అనేది మాత్రం హైలైట్ చేసుకోండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు తెలిసి మిస్టేక్స్ ఇవన్నీ మాకు తెలుసులే అనుకుంటాము, తెలిసి మిస్టేక్స్ చేసేటివి ఇవే. స్కోర్ పరంగా అంత స్కోరు ఎగ్జామ్ పరంగా పక్కన పెట్టేసేయండి. ముందు మీలో చేంజెస్ రావాలంటే ఇక్కడ నుంచే చేంజెస్ రావాలి. ఇక్కడ నుంచే చేంజెస్ రావాలి అంటే ముందు మిమ్మల్ని మీరు నమ్ముకోవాలి. నమ్మటం లేదు, మిమ్మల్ని మీరు నమ్ముకోవటం లేదు. అంటే నేను ఇప్పుడు చెప్పాను చూడండి, 135+ టార్గెట్ పెట్టుకోండి అంటే నేను 135 సాధించగలనా అనేటువంటి క్వశ్చన్ మార్క్ మీలో ఉన్నప్పుడు సక్సెస్ అనేది ఇంపాసిబుల్. సో క్వశ్చన్ మార్క్ నీలోనే ఉన్నప్పుడు నువ్వు సక్సెస్ కావాలి అంటే అది సాధ్యపడుతుందా అంటే 100% అయితే సాధ్యపడదు. సో అలా సాధ్యం కావాలి అంటే ఫస్ట్ మిమ్మల్ని మీరేం చేయాలి, నమ్ముకోవాలి. నేను సాధించగలను, ఎందుకు సాధించలేను? సాధించిన వాళ్ళు ఎవరు పుడింగ్లేం కాదు. సో వాళ్ళు ఎక్కువ సేపు చదువుతున్నారు, మనం తక్కువ చదువుతున్నాము. వాళ్ళ యొక్క ప్రిపరేషన్ స్టాండర్డ్స్ వేరుగా ఉన్నాయి, మన యొక్క ప్రిపరేషన్ స్టాండర్డ్స్ వేరుగా ఉన్నాయి. వాళ్ళ యొక్క ప్లానింగ్ వేరుగా ఉంది, మన యొక్క ప్లానింగ్ వేరుగా ఉంది. వాళ్ళ యొక్క షెడ్యూల్స్ కానివ్వండి, లేదా వాళ్ళ యొక్క ప్యాటర్న్ కానివ్వండి వేరుగా ఉంది, మన ప్యాటర్న్ వేరుగా ఉంది. ఇలాంటివి చిన్న చిన్నవి మీకై మీరు చేంజ్ చేసుకుంటే చాలు, ఖచ్చితంగా మీరు కూడా సక్సెస్ అయితే సాధించగలరు. బట్ సోషల్ నెట్వర్క్స్కి పాసిబిలిటీ ఉన్నంత వరకు దూరంగా ఉండండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే సోషల్ నెట్వర్క్స్కు ఒక్కసారి అడిక్ట్ అయ్యామనుకోండి చాలా చాలా డేంజర్. లైక్ టెలిగ్రామ్ కానివ్వండి, వాట్సాప్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, ఏదో చాట్ ట్విట్టర్ ఏదో ఉంటాయి కదా, వాటి పరంగా కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అన్నెసెసరీ క్లిప్పింగ్స్ పరంగా కావచ్చు, అన్నెసెసరీ మెసేజ్ చాటింగ్ పరంగా కావచ్చు, అన్నెసెసరీ కన్వర్జేషన్ పరంగా కావచ్చు. ఇప్పుడు అన్నెసెసరీ కన్వర్జేషన్ అంత ఇంపార్టెంట్ కాదు, జాబ్ వచ్చిన తర్వాత అలాంటివి ఎన్నో చేసుకోవచ్చు, ఓకేనా? సో ఇప్పుడు ఫ్రెండ్స్, రిలేటివ్స్ జస్ట్ టచ్ మీ నాట్ అంటే అవసరమైనప్పుడు మాట్లాడాలి, లేకపోతే లేదు. అంత కన్వర్జేషన్ పెంచుకోవాల్సినటువంటి సమయం అయితే కాదు. అందుకని పాసిబిలిటీ ఉన్నంత వరకు సోషల్ నెట్వర్క్స్కి అయితే దూరంగా ఉండండి అని మాత్రము ఒక ఫ్రెండ్గా మీకు మంచి సలహా అయితే ఇవ్వగలను. అది సెకండ్ పాయింట్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటి అంటే చదివేది ఏదైనా అర్థం చేసుకొని చదవండి. నెగిటివ్ మైండ్ వద్దు ఫ్రెండ్స్. నేను నెగిటివ్ మైండ్ అనేది చాలా చాలా శత్రువు, మీకు ఆల్రెడీ చెప్పాను. మీరు నెగిటివ్ మైండ్లో నుంచి పాజిటివ్ మైండ్లోకి రావాలంటే ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మాలి.
నమ్మాలి. సో, నెగెటివ్ ఎవరైతే స్ప్రెడ్ చేస్తూ ఉంటారో నెగెటివ్ పరంగా కానీ ఏదైనా డైవర్ట్ చేస్తూ ఉంటే వాళ్ళకు 100% మీరేం చేయాలి? దూరంగా ఉండాలి. మీకై మీరే కావాలని వాళ్ళను అవాయిడ్ చేయాలి. అప్పుడు నీ సక్సెస్ సాధించగలవు. సో, ఇప్పుడు ఫ్రెండ్స్ ఎన్నో చెప్తూ ఉంటారు. వాళ్ళు తర్వాత నీకేం జాబ్ ఇవ్వరు. దిస్ ఈజ్ యువర్ లైఫ్. ఇది నీ లైఫ్. నీ లైఫ్‌ను నువ్వే సెర్చ్ చేసుకోవాలి. నీ లైఫ్‌ను నువ్వే మార్చుకోవాలంటే నీ ప్లానింగ్ నువ్వే ఖచ్చితంగా నీ ప్లానింగ్ నువ్వే జనరేట్ చేసుకోవాలి. సో, ఏవైనా ఉంటే ప్లానింగ్ చేంజెస్ చేసుకోవాలి. సో, ఎలా చదవాలి ఏంటనేది ఒకరు చెప్తే వచ్చేది కాదు. సో, నీలో నీకే కలగాలి. సో, చదివేది ఏదైనా ఇంట్రెస్ట్‌తో చదవండి. నెగెటివ్ మైండ్‌కి 100% నెగెటివ్ మైండ్ అనేది మీ మైండ్‌లోకి రానివ్వద్దు. నెక్స్ట్ చదివేది ఖచ్చితంగా రివిజన్ చేయండి. చాలామంది చేసేటువంటి మిస్టేక్స్‌లో ఇదొకటి. అంటే ఊకే చదువుతారు. ఎందుకంటే ఇదేం థియరీ కాన్సెప్ట్ కాదు. 10th క్లాస్ ఎగ్జామ్స్, ఇంటర్మీడియేట్ ఎగ్జామ్స్, బీఎడ్ ఎగ్జామ్స్ కాదు. ఏదంటే ఇది రాస్తే మార్క్స్ రావడానికి, ఏదంటే ఇది రాస్తే మనకు పాస్ కావడానికి. ఇక్కడ డీఎస్సీలో స్కోర్ కావాలి. డీఎస్సీలో టాప్ ర్యాంక్ కావాలి. టాప్ ర్యాంక్ కావాలి అంటే ఈ టెట్ ప్రిపరేషన్ మొత్తం మీకు డీఎస్సీకి కూడా యూజ్ కావాలి. అంటే మీరేం చేయాలి? ఆ సబ్జెక్ట్‌ని చదివి వదిలేయడం కాదు. 100% ఖచ్చితంగా మీరేం చేయాలి? రివిజన్ చేయాలి. రివిజన్‌తో పాటు ఎగ్జామ్స్, మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మీ క్వెషన్ ఫార్మేషన్ ఏ విధంగా ఉంది? మీరు ఎక్కడ తప్పులు చేస్తున్నారు? తెలిసి తప్పులు చేసినప్పుడు వాటిని ఏ విధంగా జాగ్రత్త పడాలి? ఇవన్నీ మీకు ఎగ్జామ్స్ రాయడం వల్ల తెలుస్తుంది. సో, ఎగ్జామ్స్ ఓకే. బట్ మీకు రివిజన్ చేయడం మాత్రము 100% అయితే మిస్టేక్స్ అయితే చెయ్యొద్దు. రివిజన్ చాలా 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 కీలకము. ఈ 3 పాయింట్స్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా విజయం అయితే 100% అయితే సాధిస్తారు అని మాత్రము క్లియర్‌గా అయితే చెప్పగలను. ఓకే ఫ్రెండ్స్, మరి విష్ యూ ఆల్ ది బెస్ట్. ఈ 25 డేస్ సమయాన్ని మాత్రము వృధా చేసుకోకుండా ఫోకస్, ఫోకస్, ఫోకస్. టెట్‌లో ఒక మంచి స్కోర్ మాత్రమే మీ ప్రయత్నం కూడా టెట్‌లో ఒక మంచి స్కోర్ సాధించాలనేటువంటి ప్రయత్నంతో మాత్రమే ముందుకు వెళ్ళండి. ఖచ్చితంగా మీరు విజయం అయితే సాధిస్తారు. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బట్ ఎవరైనా మన ఎగ్జామ్స్ రాయాలి అనుకుంటే క్లాస్ వైస్‌గా, లెసన్స్ వైస్‌గా బెస్ట్ ఆఫర్ 300కే ఇస్తున్నాము. క్లాసెస్ ఎగ్జామ్స్ అయితే 600కే ఇస్తున్నాము. రివిజన్ టెస్ట్‌లు అయితే 300కే ఇస్తున్నాము. మీకు ఏ కోర్స్ కావాలి అనుకుంటే ఆ పేరుతో నా వాట్సాప్ నెంబర్‌కి మెసేజ్ చేయగలరు. నా వాట్సాప్ నెంబర్ 8341949272. వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.